హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో సహకుటుంబానం ఒక మంచి ఫ్యామిలీ డ్రామాలా ఉంది టైటిల్ మటుకు. బట్ ట్రైలర్ చూస్తే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ టీజర్లో ఫ్యామిలీ మ్యాన్ అన్నారు, చక్కగా ఫ్యామిలీ టైటిల్ లాగా. బట్ ఏంటి టీజర్ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో చెప్పడానికి టీం అంతా ఉన్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్, యా సూపర్, రైట్. సో సార్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీతోనే మొదలు పెడతా. టైటిల్ ఏమో చక్కగా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి చూసేలాగా, అంటే సినిమా కూడా అలాగే ఉంటుంది మాకు అర్థమైంది. బట్ ట్రైలర్ ఎందుకు సార్ అలా కట్ చేశారు? అంటే అర్థం అయ్యి అర్థం కాక, ఓపెన్ చేసి చేయక, చూడొద్దు అన్నట్టుగా చాలా డిఫరెంట్గా కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందో సినిమాలో, సో అక్కడి నుంచే ట్రైలర్ కట్ చేశాను అనమాట. ఏ రీజన్తో ఎక్కడి నుంచి అయితే కథ స్టార్ట్ అవుతుందో, సో దాని నుంచి ఆ బేస్ గ్రౌండ్ నుంచే ట్రైలర్ కట్ చేశాను. ఓకే. సో రెగ్యులర్గా ఉన్నట్టు ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అన్ని ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. బట్ కానీ బేస్ సప్లాట్ ఏదైతే ఉందో, కథ పుట్టడానికి రీజన్ ఏదైతే ఉందో సినిమాలో, అక్కడి నుంచి ట్రైలర్ కట్ చేస్తే బాగుంటుంది అనేసి అని చెప్పని ట్రైలర్ అలా కట్ చేయాల్సి వచ్చింది. చాలా డిఫరెంట్గా ఆలోచించారు సార్. రైట్, రామ్ కిరణ్ గారు. సో స్టార్టింగ్ టీజర్లో చక్కగా ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్లో చూసిన తర్వాత సైకిక్ మ్యాన్ లాగా మారిపోయారు. ఏంటి వేరియేషన్, ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టర్ సినిమాలో? ఐ థింక్ తెలుగు సినిమాలో క్యారెక్టర్ డ్రివన్ ఓరియంటెడ్ సినిమాలు చాలా గెలిచాయి. ఆర్య కానీ, అపరిచితుడు, రంగస్థలం, పుష్ప ఇవన్నీ క్యారెక్టర్ డ్రివన్ సినిమాలు. సో ఎప్పటి నుంచో అలాంటి క్యారెక్టర్స్ కనెక్టెడ్ నేను. అండ్ బన్నీ గారి చాలా పెద్ద ఫ్యాన్, ఉపేంద్ర గారి చాలా పెద్ద ఫ్యాన్, బికాస్ నేను ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. సో పర్ఫార్మెన్స్ ఒకే ఛాన్స్ దొరుకుతుంది, ఎలాగైనా బద్దలు కొట్టేయాలరా, ఇండస్ట్రీ లోపల వచ్చేయాలి అనేది కసిగా ఏదో ఒక అది ఉండింది. దానికి తగ్గట్టుగా మనకి స్క్రిప్ట్ వచ్చింది, పర్ఫార్మెన్స్కి స్పేస్ వచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. ఇంతంతా వచ్చిన తర్వాత మనం ఊరికే ఉంటే దేవుడు ఊరికే ఉన్నాడు, మన్నించాడు. సో యూజ్ చేసుకున్నాను, బాగా యూజ్ చేసుకున్నట్టే ఉన్నారు, మాకు అది అనిపిస్తుంది ట్రైలర్లో. మరి ఇంకో 2-3 ఛాన్సెస్ దొరకవు కదా సార్, బికాస్ మాకు బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే డైరెక్టర్స్ కానీ, వీళ్ళు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. సో ఐమ్ ద సోలో పర్సన్ టు కమ్. సో 1 ఛాన్సే వస్తుంది, ఒక్కసారే డోర్ నాక్ చేస్తుంది లక్. సో అది ఎవరు కరెక్ట్గా వాడుకుంటారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు అంతే. సో అది చాలా గట్టిగా నమ్ముతా. దట్స్ వాట్ ఐ. సో డోర్ నాక్ చేయగానే ఓపెన్ చేశారు, బద్దలు కొట్టేస్తాం. అంటే బద్దలు కొట్టాలని అనుకున్నాము, అది ఆడియన్స్ చూసి మరి వాళ్ళు ఏం చెప్తారో అని తెలియదు. అంటే ప్రయత్నం అయితే 100% ఉండింది, అండ్ దెన్ హార్డ్ వర్క్ అయితే 100% ఉండింది. అండ్ ప్రొడ్యూసర్ గారి ఒక సపోర్ట్, అది లేకుండా ఏం చేయగలం సార్? ఎంత కసి ఉన్నా ఏది ఉన్నా మీకు స్టేజ్ వేసేవాళ్ళు ఒకటి ఉన్నారు కదా, ఉండాలి కదా. అది లేకుంటే ఏం లేదు. సో HNG సినిమాస్ ఈరోజు కొత్త హీరో, కొత్త యాక్టర్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే ఐ థింక్ ఇన్ ఫ్యూచర్ దే విల్ ఆల్సో డూ అ గ్రేట్ ఫిల్మ్స్. రైట్. సో నిత్య గారు చేస్తున్నారు, సినిమాల మధ్యలో గ్యాప్ వస్తుంది, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది. అంటే చూసీగా చేస్తున్నారా, లేదంటే స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? మంచి స్క్రిప్ట్ కావాలి, ఇలా ఉండాలి, నా క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అని? రెండు చూసీగానే చేస్తున్నాను, అండ్ ఇంకా మంచి క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అన్ని మూవీస్ అయితే చేయట్లేదు. అంటే లైక్ నా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్, ఒక ఇంపాక్ట్, అంటే లైక్ నేను కూడా చేయడంలో నాకు ఒక హార్డ్ వర్క్ చేసేలా ఉండాలి అనే క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటున్నాను. అండ్ చేశాను మూవీస్, బట్ అవి ఇంకా వర్క్ అవుతున్నాయి, డిలే అవుతున్నాయి. అండ్ ట్రెండింగ్ లవ్ అని ఒక మూవీ చేసా, లీడ్గా చేసా, అండ్ ఇట్ విల్ బి రిలీజ్ సూన్. అది లీడ్గానే చేశాను. సో హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మీకు అంటే చేస్తూ ఉన్నా కూడా ఎక్కడ ఇంకా ఆ కనెక్టివిటీ కానీ, ప్రజల దగ్గర నుంచి ఆ రిప్రజెంటేషన్, యూట్యూబ్ అది వేరు, ఆ ఫీల్ వేరు, బిగ్ స్క్రీన్కి చేయడం అనేది వేరు. సో ఈ క్యారెక్టర్ నాకు తెలిసి మీకు లైఫ్ డ్రివెన్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది. సో మీ క్యారెక్టరైజేషన్ గురించి మీరు చెప్పాలి, ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ గారు చెప్పినప్పుడు వాట్ ఈస్ దట్ 1 పాయింట్ మీ కనెక్ట్ అయ్యి ఈ సినిమా నేను చేయాలి అనిపించింది ఏంటి? ఫస్ట్ ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు నేను వెంటనే యాక్చువల్గా నేను కథ కూడా వినకముందు నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అడిగాను. తర్వాత లైన్ విన్నాక అరే ఇదేదో డిఫరెంట్గా ఉంది, ఇంకా ఆయన మైండ్లో ఒకటి వచ్చింది, సార్ అదే చేసేద్దాం అని బ్లైండ్గా వెళ్ళా. సెట్కి వెళ్ళి చేసే డే బై డే చాలా లెర్నింగ్ ప్రాసెస్. రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, మొత్తం టీం కానీ అంతా సరే ఓకే, ఫైనల్లీ సినిమా రెడీ అయింది. వెయిటింగ్, ఇంకా ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు.
నేను ఫస్ట్ యాక్చువల్ సినిమా బ్యాక్గ్రౌండే, తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఓకే. కానీ మళ్ళీ యూట్యూబ్ వచ్చిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ నుంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి. సో గ్రాప్ చేసుకుంటూ అన్ని యూటిలైజ్ చేసుకుంటూ వస్తున్నా. చూడాలి ఈ సినిమా బ్రేక్ వస్తుందని వెయిట్ చేస్తున్నా. సో డైరెక్టర్ గారు సహకుటుంబం అని చక్కగా ఫ్యామిలీ డ్రామాలో టైటిల్ పెట్టారు, పోస్టర్స్ కూడా అవే చేస్తున్నారు. బట్ ట్రైలర్ చూసి ఫ్యామిలీస్ ఎలా ఎంతవరకు కనెక్ట్ అవుతారు, ట్రైలర్కి అట్లా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, అంటే యూత్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీ అని ఎలా తీసుకొద్దాం అని ప్లాన్, అంటే ప్రమోషన్స్ని ఏ వేలో ప్లాన్ చేసుకుంటున్నారు? యాక్చువల్లీ నాకు దాని మీద ఎక్కువ అంటే నేను రెగ్యులర్గా కూడా చూశాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఫ్యామిలీసు నేను చూసిన వాళ్ళలో చాలామంది థ్రిల్లర్ మూవీస్, కొంచెం యాక్షన్ సీక్వెన్స్ ఉండేవి అవే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంకా యాక్చువల్ నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను టైటిల్ చెప్పగానే టైటిల్ ఫ్యామిలీ మరీ అంత సాఫ్ట్ టైటిల్ అని, కొంచెం ఏదైనా యాక్షన్ నాకు కేజీఎఫ్ లాంటి సినిమాలు కావాలి అలాంటివి చేయొచ్చు కదా మీరు అనేసి అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఫ్యామిలీస్ అలాంటి చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనం అనుకుంటాం కానీ నీట్గా ఒక ఫ్యామిలీ అంటే ఇలాంటివి చూస్తారు అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కువ అలాంటివి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నాకు తెలిసి యూత్ కంటే ఎక్కువ వాళ్ళకే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఈ ట్రైలర్ కంటే వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళంతా అలా చెప్పిన తర్వాత ఈ టైటిల్ ఎందుకు పెట్టానరా బాబు అన్న ఫీల్ అని వచ్చిందా? లేదు, యాక్చువల్లీ కథకి జస్టిఫై చేసే టైటిల్ అది. ఓకే. సో అందుకనే సార్ ఇంకా ఏ టైటిల్ నాకు తెలిసి అంత పర్ఫెక్ట్ యాప్ట్ అవ్వదని నేను అనుకుంటాను. ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు వాళ్ళిద్దరిని అంటే చాలా రేర్గా ఎప్పుడో ఆ కాంబినేషన్ని చాలా ఇష్టపడి చూసాం. సో మళ్ళీ వాళ్ళిద్దరిని తీసుకురావడం అంటే చాలా తక్కువ చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళని. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు బ్యాక్ టు బ్యాక్ ఈజ్ డూయింగ్ ఆ కామెడీ, ఆయన దగ్గర నుంచి ఆ వెస్టాలిటీ వస్తుంది. బ్రహ్మానందం గారిని ఆయన చాలా సెలెక్టెడ్గా వెళ్తున్నారు ఇప్పుడు అన్న ఫీలింగ్. సో వాళ్ళని ఒప్పించడానికి ఏం చేశారు, ఎలా కష్టపడ్డారు? యాక్చువల్లీ క్యారెక్టరేషను బ్రహ్మానందం గారిది నేను మ్యాక్సిమం ఇంపాక్ట్ ఎక్కువ, జంజాల గారి ఇంపాక్ట్ ఎక్కువ. సో రైటింగ్లో దాంట్లో కానీ క్యారెక్టరేషన్ రాసుకున్నప్పుడు కూడా బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అది ఫస్ట్, నేను అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ వీలైతే వాళ్ళని ఊహించుకొని రాసుకున్నాను. సో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కూడా అదే జంజాల గారి స్టైల్ ఆ ఫార్మాట్లో. సో డైరెక్ట్ ఫస్ట్ డే వచ్చినప్పుడే బ్రహ్మానందం గారు ఆ క్యారెక్టర్ ఆల్రెడీ నేను చెప్పాను బ్రహ్మానందం గారికి. ఫస్ట్ డే వచ్చాక ఒక సీన్ అయ్యాక బ్రహ్మానందం గారు ఇమీడియట్ అన్నారు, జంజాల గారిని గుర్తు చేసావయ్యా అనేసి అనేసి. చాలా రోజుల తర్వాత అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను అనేసి అని చెప్పని. సో ఆ క్యారెక్టరేషన్స్ అనేది మెయిన్, వాళ్ళకి అది నచ్చింది, ఆ క్యారెక్టరేషన్స్ నచ్చి వాళ్ళు ఒప్పుకున్నారు స్టోరీ. కథ ఫస్ట్, తర్వాత ఆ కథలో వాళ్ళ క్యారెక్టరేషన్స్. ఓకే. సో మీకు ఎలా అనిపించింది సార్ వాళ్ళిద్దరితో వర్క్ చేయడం అనేది? ఇట్స్ లైక్ ఎ డ్రీమ్, చాలామందికి ఉండే డ్రీమ్. రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ బ్రహ్మానందం గారితో కానీ ఒక్కసారన్నా స్క్రీన్ షేర్ చేసుకోవాలి ఎప్పటికన్నా అనే డ్రీమ్ ఉంటుంది. అది ఫస్ట్ మూవీకే మీకు రావడం అనేది ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్. సో మీకు ఎలా అనిపించింది? వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సార్ ఈ సినిమానే ఒక పెద్ద యూనివర్సిటీలా మారింది నాకు. మీకు బికాస్ డే 1 నుంచి చిన్న సినిమా చేయాలని ముందుకు వచ్చిన వాళ్ళు ఇది డే బై డే పెద్దగానే అవుతుంది. మణి శర్మ గారు, బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సత్య గారు, భద్రం అండ్ హూ నాట్, చూడండి కాస్టింగ్ కీప్ సాంగ్ గోయింగ్. సో ఎవ్రీడే ఒక ఇట్ స్టార్టెడ్ అంటే ఆ కుటుంబానికి ఎవరెవరిని చేర్చుకోవాలో న్యాచురల్గా అదే తీసుకుంది అనుకుంటా. ఈ టైటిలే స్క్రిప్ట్ నాకు వీళ్ళే కావాలి అని కోరుకుని తీసుకుంది అన్న ఒక థాట్ నాకు. అంటే మనం ప్లాన్ చేస్తూ కూడా అవ్వదు సార్ ఇవన్నీ. ఇప్పుడు మీరు ఆ పక్క కూర్చొని మీకే అలా అనిపిస్తుందంటే డ్రీమ్ ఫస్ట్ సినిమా నాకు ఎలా అనిపిస్తుంది, ఇట్స్ అన్రియల్, అంటే అన్రియల్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత వీళ్ళు ముందంతా చేయగలమా ఈ అన్ని డౌట్స్ని వాళ్ళే క్లియర్ చేసి ఇచ్చారు. వాళ్ళ ముందు వెళ్ళి చేసేటప్పుడు ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది బాబు, ఇలా చేస్తావా? అఫ్కోర్స్ సార్ చేస్తాను, ఎందుకు చేయను, మీరు నా కోసమే కదా చెప్తున్నారు. సో దే ఆల్ ఆ కుటుంబం అంతా వచ్చి ఈ హీరోని, అలా కొత్త హీరోని ఒక ఎక్స్పీరియన్స్డ్ హీరో లుక్లా మార్చేశారు. దే ఆల్ క్రాఫ్టెడ్ మీ. అంటే ఈ స్క్రిప్ట్ నన్ను తీసుకొచ్చింది, యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్, అదన్నీ వీళ్ళందరూ నిలుచుకొని ఒక్కొక్క సజెషన్ ఇచ్చి మరి ఆ ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు పర్సనల్గా. చాలామంది చెప్పారు, అనుకోలేదురా నువ్వేదో సాఫ్ట్గా ఫిలిం చేసావని అనుకున్నా, బట్ ఇది ఏదో వేరేలా ఉంది, చూడాలనిపిస్తుంది, బట్ నువ్వు కొత్తగా అనిపించట్లేదు. దానికి అన్నిటికీ కారణమే ఈ లెజెండ్స్ సార్. వీళ్ళు లేకపోతే కదా, బికాజ్ వాళ్ళు ఎలా చేయాలని వాళ్ళకి తెలుసు, చుట్టుపక్కల ఎలా చేయాలి అని చెప్పించడము వాళ్ళకి తెలుసు. ఓకే. సో నిత్య గారు, మీకంటూ ఈ క్యారెక్టరైజేషన్ అంటే ఇంతకుముందు వేరు, వాట్ యూ డిడ్, ఇక్కడి నుంచి ఈ క్యారెక్టర్ వల్ల ఫ్యూచర్ ఫిలిమ్స్ ఎలా వస్తాయి, లేదంటే ఈ క్యారెక్టర్లో ఉండే ఆయనకు వేరియేషన్స్ ఉన్నాయన్నారు,
సో ఫ్యామిలీ కాబట్టి అదే ఫ్యామిలీ రిలేటెడ్ పర్సన్స్ కాబట్టి ఎలాంటి వేరియేషన్స్ మీ క్యారెక్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు? అంటే ఆయనకి ఎక్కువ వేరియేషన్స్ ఉంటాయి అండ్ మా నలుగురు మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారో అందరికీ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. సో అది ఎక్స్పెక్ట్ చేయలేరు ఎలాంటివి ఉంటాయని. అందరం టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటాం, మళ్ళీ ప్రేమగా ఉంటాం, మళ్ళీ కొట్టుకుంటాం. సో డిఫరెంట్ క్యారెక్టర్, ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఇది నాకు నా కెరీర్కి వెరీ సపోర్టివ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నాను. డెఫినెట్లీ నాకు మంచి మూవీస్ వస్తాయి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత, అది చెప్పగలను. మీకు మూవీ చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. వెయిటింగ్ ఫర్ దట్. అంటే ఒక ప్యాకేజ్లో ఉంది సినిమా అంతా కంప్లీట్గాని. ఎందుకంటే మ్యూజిక్ మీరు అన్నట్టు మణిశర్మ గారు, ఆయన నుంచి అంటే మెలడీస్ మ్యూజిక్ బ్రహ్మ ఆయన నుంచి మ్యూజిక్ అనేటప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్. అండ్ మీ క్యారెక్టర్ గురించి కూడా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ సినిమాలో అంతమందిలో ఒక క్యారెక్టర్ రిప్రజెంటేషన్ అనేది చాలా ఐడెంటికల్గా ఉండాలి. సో అలాంటి ఐడెంటికల్ క్యారెక్టరైజేషన్ ఏంటి మీది ఈ సినిమాలో? అంటే రెగ్యులర్ మన అందరి ఇళ్ళల్లో ఒక తమ్ముడు ఉంటాడు, లేజీ ఫెలో, ఏ పని చేయకుండా రిలాక్స్ అవుతూ ఉన్నట్టు. సో అలా మ్యాక్సిమం రిలాక్స్ అవుతూ ఉంటాడు ఈ క్యారెక్టర్. అన్నేమో వీళ్ళు పుష్ చేస్తుంటాడు, ఏదో ఒకటి చేయని. సో రెగ్యులర్ అన్న తమ్ముళ్ళు ఎలా ఉంటారో మన రెగ్యులర్గా అలా కనిపిస్తుంది క్యారెక్టర్. చిన్న ఫన్ ఉంటుంది. సో నిత్య చెప్పినట్టు అందరికీ 2 షేడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి ఇంకొక స్టోరీ ఉంటుంది. సో అది కొత్తగా ఉంటుంది. ఓకే. సో రెగ్యులర్ స్టోరీ లాగే ఉంటుంది, కానీ ఇది రెగ్యులర్ కథ కాదు. రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాకుండా కొత్త కోణం ఉంటుంది. ఓకే. సో సార్ ఎంటర్టైన్మెంటా సార్? అంటే మనకి టైటిల్ కానీ ఆ టీజర్లో ఏదో మీరు కట్ చేసిన ట్రైలర్ కట్ చేసిన మోస్ట్ ఆఫ్ దట్ మీరు జంజాల గారు టించ్ అనేటప్పుడు మాకు ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎంతవరకు ఉంటుంది అండ్ అదర్ ఎమోషన్స్ని ఎలా క్యారీ చేస్తుంది? ఆల్మోస్ట్ 60 to 70% ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఒక చిన్న ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి, నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ కథ డ్రైవ్ చేసేదానికి ఆ లీడ్ తీసుకెళ్ళినప్పుడు, ఆ కథలోకి వెళ్ళినప్పుడు కొంచెం సీరియస్ పార్ట్ అది ఉంటుంది. తర్వాత క్లైమాక్స్ ఎమోషన్స్, సో మిక్స్ అన్నీ ఉంటుంది. మ్యాక్సిమం సినిమా మాత్రం ఆల్మోస్ట్ ఒక 60-70% ఎంటర్టైన్మెంట్ వెళ్ళడం ఉంటుంది. హ్యూమర్ ఎక్కడ మిస్ అవ్వదు. ఎక్కడ కానీ ట్రైలర్లో మాకు అది కంప్లీట్గా ఒక రస్టిక్ ఫిలిం లాగా అనిపించింది. అదే చెప్పాను కదా, కథ బేస్ ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి తీసుకున్నాను ట్రైలర్, అక్కడి నుంచి కట్ చేద్దాం. ఆ కథ పుట్టడానికి అంటే సార్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళి కథలోకి వెళ్తారు. ఇట్ టేక్స్ 15 minutes ఫర్ సమ్ డైరెక్టర్స్. ఇంటర్వెల్ ప్లాట్ దగ్గర వెళ్తారు కొంతమంది. సో మీరు ఎక్కడ కథలోకి తీసుకెళ్తున్నారు? ఇంటర్వెల్ దగ్గర నుంచి వెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి చెప్తారో లేదో దాకా ఒక తర్వాత నుంచి మెయిన్ స్టార్ట్. ఓకే. అంటే మమ్మల్ని ఇంటర్వెల్ దగ్గర కూర్చోబెడుతున్నారు గట్టిగా. డన్. సో బ్రో, మీకు ఇందాక ఆల్రెడీ చెప్పారు ఉపేంద్ర గారు ఇష్టం అని. సో ఆయన ఈజ్ ఎ రైటర్, డైరెక్టర్, వాట్ నాట్, ఒక ఎన్సైక్లోపీడియా అని చెప్పొచ్చు, సినీ ఎన్సైక్లోపీడియా ఆయన. అలాంటి వ్యక్తి ఆయన నుంచి అంటే ఆయన సినిమాలు ఇష్టపడుతూ ఆయన సినిమాలు చూస్తూ చేశారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఓ, ఇప్పుడు యుఐ వచ్చింది, నాది చాలా పెద్దది చాలా చిన్నది, దానికి నేను అసిస్టెంట్ చేశాను. ఓకే. సో బేసికలీ నేను కొరియోగ్రాఫర్ని అండ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా నేను వర్క్ చేశాను 12 years. సో ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని నాన్ సూపర్ స్టార్స్తో నేను వర్క్ చేశారు. బట్ ఉపేంద్ర గారు అంటే మీకు స్పెషల్ కాబట్టి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆయనతో మాట్లాడారా ఏమన్నా? అవునవును మాట్లాడాను. అంటే వాళ్ళ గురించి అడుగుతున్నారా? అంటే మన అభిమాన హీరోగా అనిపించినప్పుడు మనకి డైరెక్ట్లీ అంటే ఆన్ స్పాట్ వాళ్ళని చూస్తూ ఉండిపోవడం, మాట్లాడడం ఎక్కువ ఉండదు. మాట్లాడిన మనం వాళ్ళ మీద ఉన్న అభిమానాన్ని చెప్పేస్తూ ఉంటాం. వాళ్ళ రియాక్షన్స్ డిఫరెంట్. పెద్ద హీరో వచ్చినప్పుడు ముందుకి నా థాట్ ఏంటంటే మా వర్క్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి. అందరూ ఫ్యాన్స్గా వెళ్తుంటారు, ఇంక్లూడింగ్ నేను పెద్ద ఫ్యాన్ అని నేను చెప్తే కూడా సేమే. ఎవరో ఈరోజు ఎదురులో ఉన్నాడు వేరే అభిమాని ఉండొచ్చు, వాడు వచ్చి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు, అది కాదు. బట్ మనం చేసే పని మీద వాళ్ళు అంటే సూపర్ స్టార్స్, యాక్టర్స్, మంచి మంచి డైరెక్టర్స్ మీరు చేసే పని బట్టి వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు. సో అలా అంటే అండ్ వర్క్ చేసేటప్పుడు ఆయన క్యారెక్టర్, ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా కూర్చున్నారు అండ్ బికాస్ హీ ఈజ్ అ టెక్నీషియన్. ఆఫ్టర్ ఆల్ ద షార్ట్స్ హీ విల్ కమ్ అండ్ వాచ్ ద ఫ్రేమ్స్. అది తర్వాత ఎలా కాన్సెప్ట్, బికాజ్ ఆ సాంగ్ వాళ్ళే రాసి ఉంటారు, వాళ్ళదే డైరెక్షన్ ఇది. సో వాళ్ళని ఎలా సార్
ఆ పర్టికులర్ సాంగ్లో చూస్తుంటాం తప్ప ఇది ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మనం వాళ్ళకి గుర్తుండిపోవాలి, అలా వర్క్ చేసి మనం బయటికి రావాలి అన్నది మా అజెండా ఉంటుంది. బికాజ్ మన మాస్టర్ ఉంటారు, సో వాళ్ళు ఏం చెప్తారో దాన్ని చక్కగా పని చేసుకోవాలి. దాంతో ఈ ఫ్యాన్ మూమెంట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా చూసుకోవాలి. లాస్ట్లో ఫోటో ఇచ్చేటప్పుడు ఆయన మనల్ని గుర్తించి మరి ఫోటో ఇవ్వాలి. సో ఓకే. సో అంటే మీలో కూడా మీ ఇద్దరికి అడుగుతున్నది, అంటే యూట్యూబ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. సో యు ఆర్ డూయింగ్ దట్ అండ్ స్క్రిప్ట్స్ రాసుకుంటాం. సో ఫ్యూచర్లో ఏమైనా డైరెక్షన్ అలాంటి థాట్స్ ఏమైనా ఉన్నాయా, డైరెక్టర్ నేమ్ పడాలి అలాగా అని? సార్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి సార్ అందరూ. నాకు వీళ్ళు ఒకసారి హీరో అవ్వాలి, అప్పుడు తెస్తుంది నా పాటలు. ఫస్ట్ టైం హీరోకి ఎంత ఇచ్చారు కదా, మంచి డైరెక్టర్ని పెట్టి వీళ్ళు మంచి ఒక 10 వేరియేషన్లు పెట్టి వీళ్ళకి ఇచ్చేయాలి. ఓకే. తర్వాత నాకు ఒక రైటింగ్ అప్పటి నుంచే మనకి కొంచెం స్కూల్ నుంచే రైటింగ్ అంటేనే హోంవర్క్ ఇన్కంప్లీట్, నోట్స్ ఇన్కంప్లీట్. సో రైటింగ్ ఇది రాదు, బట్ లిరిక్ షీట్ దాకా వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే. నీకు నేను యూట్యూబ్ కోసం నా సిరీస్లు నేనే రాసుకున్నాను. నా లాస్ట్ 5 వెబ్ సిరీస్లు కథ డైరెక్షన్ నేనే చేసుకున్నాను. ఫ్యూచర్ ఫిలిం కూడా రాశాను కథలు, కానీ డైరెక్షన్ థాట్ అయితే లేదు. డైరెక్షన్ థాట్, స్క్రిప్ట్స్ అయితే రాసుకున్నా. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసేటప్పుడు ఓకే మనమే కథ రాసుకోవాలని రాసుకున్నప్పుడు సినిమాలు కూడా రాసుకుందామని రాసుకున్నాం. ఆ సినిమాల్లో కూడా ఎలా రాసుకున్నా, హీరో పక్కన ఫ్రెండ్ కామెడీ రోలే రాసుకుంటున్నా. నాకు కథలు రెడీ చేసి పెట్టుకున్నా, డైరెక్షన్ చేసి థాట్ లేదు. మరి కథలు ఏం చేద్దాం? ఉన్నారు, మా ఇంట్లోనే ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఓకే. సో వాడు డైరెక్ట్ చేస్తాడు, నేను యాక్ట్ చేసుకుంటా. రెడీగా ఉన్నారు అయితే, కంప్లీట్ ప్యాకేజ్ ప్రిపరేషన్ లాగా. సో నితిన్, నీకేమన్నా ఉన్నాయి అలాంటి ఆలోచనలు? అంటే లైక్ యు ఆర్ ఆల్సో కేమ్ ఫ్రమ్ దట్ యూట్యూబ్ లేదా షార్ట్స్ చేశాను. ఫస్ట్ చేసారు, తర్వాత లేటర్ యు ఆర్ ఇన్ టు దట్ ఫీల్డ్ కదా. అంటే మనం మామూలుగా కూర్చున్నప్పుడు, ఖాళీ కూర్చున్నప్పుడు ఎవరో ఒక లైన్ చెప్పడము ఏదో ఒకటి చేస్తుంటాం వెన్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో లేడీ డైరెక్టర్స్ కూడా మనకు ఉన్న చాలా తక్కువ మంది. సో అలా అంటే అసిస్టెంట్ డైరెక్ట్ అంటే లైక్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనిపించింది, కానీ అలా ఏం అనిపించలేదు నాకు డైరెక్టర్ అవ్వాలని. బట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని చాలా అనిపిస్తుంది, ప్రతిదీ చూడాలి అనుకుంటాం కదా. బట్ ఫస్ట్ అయితే ఒక మంచి యాక్ట్రెస్గా పేరు తెచ్చుకోవాలి, అండ్ దెన్ తర్వాత. ఓకే డన్. సో సార్, అంటే మీకు ఇది ఫస్ట్ ఫిల్మా సార్? ఇంత డైరెక్టర్గా ఫస్ట్ ఫిల్మ్. మనకంటూ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక హీరో, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మనం హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం, వాళ్ళ సినిమాలు చూస్తూ పెరుగుతున్నాం, ఎప్పటికైనా వాళ్ళు డైరెక్ట్ చేయాలని థాట్లో ఉంటాం. అలాగా ఎవరన్నా ఉన్నారు సార్? చిరంజీవి గారు అల్టిమేట్గా చిరంజీవి గారి సినిమా చేయాలి చిన్నప్పటి నుంచి అది. ఓకే. సో ఒకవేళ అంటే యాజ్ అ ఫ్యాన్ ఆయన్ని మనం ఒకలా చూడాలనుకుంటాం, ఆయన అన్ని క్యారెక్టర్స్ చేసినా అన్ని షేడ్స్ చేసినా మనకు లోపల ఇంకోటి ఉంటుంది ఖచ్చితంగా, నేను నా హీరోని ఇలా చూడాలి, అభిమానులకి ఇలా చూపించాలి అని. సో ఆయన కోసం ఒక స్క్రిప్ట్ రాయాలంటే ఎలాంటిది రాసుకుంటారు? యాక్చువల్ సుకుమార్ గారు ఒకసారి ఒక స్టేజ్ మీద అన్నారు చిరంజీవి గారి గురించి, సీఎం పదవి కంటే మెగాస్టార్ పోస్ట్ చాలా పెద్దది అనేసి అని చెప్పాను. సీఎం అవ్వాలంటే ఎవరైనా అవ్వచ్చు అంటే, ఐ మీన్ ఇప్పుడు కొన్నిసార్లు 10 days సీఎంగా ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. సో సీఎం పదవి కంటే మెగాస్టార్ పదవి అనేది చాలా కష్టము ఆ స్టేజ్కి రావడం. సో ఆయన రేంజ్కి తగ్గట్టే ఖచ్చితంగా స్క్రిప్ట్ 100% ఆ రేంజ్కి తగ్గట్టే ఉండాలని అనుకుంటాను నేను రాస్తే స్క్రిప్ట్ ఆయనకంటూ చేయగలిగితే. ఓకే. పక్క కమర్షియల్ వేలో. బ్రో, అంటే మీరు ఎంట్రీ ఇచ్చిన తర్వాత యువర్ నోవే ప్రొటాగనిస్ట్, హీరో క్యారెక్టర్స్ చేస్తున్నారు, నెగిటివ్ షేడ్స్ చేయాలి, నెగిటివ్ షేడ్స్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అన్న థాట్ ఏదైనా ఉందా, లేదా ప్రెసెంట్ ఇదే కదా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాము, ఏది ఇచ్చినా ఓకే, ఏది ఇచ్చినా చేయాలి. నెగిటివ్ అంటే ఇంకా నాకు ఇంట్రెస్టెడ్ టు డూ విలన్ క్యారెక్టర్, రామ్ చరణ్. ఓకే. సో ఆయనకు ఆపోజిట్గా టగ్ ఆఫ్ వార్. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రీమ్ జోనర్ ఆర్ రోల్ విచ్ యూ వాంటెడ్ టు పోర్ట్రే మనకి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పటికైనా ఇలాంటి ఒక రోల్ చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది? ఆర్యా ఎందుకు సార్ అలా? అంటే అందులో ఏం అంటే క్యారెక్టరైజేషన్ సింప్లీ లైక్ ఆర్యా 2 అంటే డిఫరెంట్ వే, అది ఆయన కొంచెం సైకిక్గా ఎక్స్ప్లోరేషన్ వేరు. బట్ ఆర్యా ఇస్ కంప్లీట్లీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ఏంటి మీకు కనెక్ట్ అయింది అందులోనా? వాడు అనాథ, వాడికి ఎవరు ఉండడు. బట్ ఆ ఆర్య ఫస్టే సార్ నన్ను పుట్టించింది. అంటే అందులో ఫిల్మ్ సాంగ్లో సెకండ్ బీజం ఉంటుంది, అందులో టెన్ 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 అది ఒక స్టెప్ మూన్ వాక్ లాగా వేసి అక్కడ మారిపోయింది, నా లైఫే మారిపోయింది. అంటే ఆర్యా ఫిల్మ్లో ఏ సాంగ్లు ఉన్నాయో, తక్కదిమి తొమ్మిదించి, యూ రాక్ మై వరల్డ్, అందులో ఏ డాన్సులు చేస్తాడో బన్నీ అన్న, ఏ స్టంట్లు చేస్తాడో అదన్నీ అప్పుడే నేర్చుకోవడానికి స్టార్ట్ చేశాను. అండ్ దేశం ముదురు సీడీలు ఒక్కటి కాదు 2 పాకెట్లో పెట్టుకొని తిరిగాను, 2 సేమ్ సాంగ్సే ఉంటాయి అందులో.
అంటే 2 ఉంటే నాకేమో పెద్ద ఇది అంటే అంత పిచ్చి ఆయన అంటే ఓకే. డాన్స్లో. అండ్ సో దట్ ఈస్ హౌ ఐ ఫాలోడ్ హిమ్. అండ్ ఆర్య 2 వచ్చిన తర్వాత ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. ఆయన యాక్టింగ్ కానీ ఇది కానీ అప్పటికి డైరెక్టర్ వీళ్ళ నుంచే ఇదంతా జరుగుతుందని తెలియదు కానీ హీ గేవ్ బిగ్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్ బన్నీ అన్న. ఇన్ఫ్యాక్ట్ నేను కొరియోగ్రఫీ ఫీల్డ్లో ఇప్పుడు కూడా ఉన్నాను. ఒక 10 steps తీసి ఉంచేసాను సైడ్లో. వాళ్ళ కొరియోగ్రఫీకి నాకు ఆపర్చునిటీ దొరికితే ఆ స్టెప్లు వాళ్ళకి ఇవ్వాలి. సో కొరియోగ్రాఫర్ ట్రైయింగ్ ఇట్ ఆల్సో 100% సార్. ఐ హ్యావ్ టు బీ టెక్నీషియన్, ఐ హ్యావ్ టు బీ అ హీరో, ఐ హ్యావ్ టు బీ అ విలన్. టోటలీ ఐ వాంట్ టు బీ ఇన్ ద సెట్స్. ఓకే. సినిమా సెట్లో ఉండాలి. నిత్య నీకేంటి ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టము? అంటే ఎప్పటికన్నా చేయాలి అనిపించే రోల్ ఏంటి ఏదైనా? నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ అనుష్క గారు, రుద్రమదేవి, ఇంకా భాగమతి, ఇలాంటి క్యారెక్టర్స్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలని ఎప్పుడు ఉంటుంది. ఫీమేల్ ఓరియంటెడ్. యా. ఓకే. అండ్ అలా అంటే ఇవే అని కాదు, అన్ని క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇంపార్టెన్స్ ఉండి నాకు ఛాలెంజింగ్గా ఉండే క్యారెక్టర్స్ ఇష్టం నాకు. సో యా. ఓకే. సో యా, సహకుటుంబానం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం సార్. అంటే ఒక డిఫరెంట్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక కొత్త ఫేసెస్, ఫ్రెష్ ఫేసెస్ ఈ సినిమాలో మాకు కనిపించబోతున్నాయి అలాంగ్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ బ్రహ్మానందం గారు. సో ఆబ్వియస్లీ దిస్ షుడ్ బి ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ అండ్ యువర్ టీమ్. అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్. సో అంటే ట్రైలర్ కట్ వాజ్ రియల్లీ గుడ్. ట్రైలర్ కట్టే క్రియేటింగ్ దట్ ఇంపాక్ట్ ఆన్ ద ఆడియన్స్. సో కమ్ టు ద థియేటర్స్ అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.